హలో ఆల్, నేను మీ కృష్ణ కిషోర్. మీరు చూస్తున్నారు కృష్ణ డాన్ వన్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని. ఇప్పుడు నేను ఈ వీడియోలో షిర్డీ 3 డేస్ బడ్జెట్ ప్లాన్లో ఫస్ట్ రోజు ఎటు వెళ్ళాలి, రెండో రోజు మూడో రోజు మన వెహికల్ మాట్లాడుకొని ఏ ప్రదేశాలు చూడాలి, 3 రోజుల్లో 30కి పైగా ప్రదేశాలు ఎలా కవర్ చేయాలనేది చూపించబోతున్నాను. అది కూడా ఈ వీడియో అనేది 40 నిమిషాల పైగా ఉంటుంది. ఎందుకంటే 30 పైగా ప్రదేశాలు అంటే కంపల్సరీగా 40 నిమిషాల పైగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు ఆ ప్రదేశాలు ఏంటి, ఆ ప్రదేశాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎవరైతే షిరిడీ వెళ్ళాలనుకున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కనుక షిరిడీలో 3 రోజులు ప్లాన్ చేసుకుంటే ఈ 3 రోజుల్లో ఈ 30 పైగా ప్రదేశాలు అనేది మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు తక్కువ బడ్జెట్లో కవర్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మేము దేవస్థానం రూములు అనేది ఎందుకు తీసుకోలేదంటే దేవస్థానం రూములు చాలా బాగుంటాయి, తక్కువ ఖర్చుతో ఉన్నప్పటికీ మనకి ఒక పర్సన్ మీద దేవస్థానం రూములు 2 రోజులు వేస్తారు. అది కూడా ఏంటంటే 11 గంటలే, 11 గంటలకు చెక్ ఇన్ అవ్వాలి, మళ్ళీ 11 మనం ఖాళీ చేయాలి. మనం 10 గంటలకి రూమ్ తీసుకున్నా సరే 11 గంటలకు అనేది ఒక రోజు అయిపోతుంది. నెక్స్ట్ రోజు 11 గంటలకి రెండో రోజు అవుతుంది. కాబట్టి మూడో తర్వాత అనేది మళ్ళీ మనం లైన్లో నుంచొని వేరే వాళ్ళ యొక్క ఐడి ప్రూఫ్తో రూమ్ తీసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి ప్లేసులు కవర్ చేయడం అనేది ఇదంతా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మేము ప్రైవేట్ రూమ్లే ప్రిఫర్ చేసాం. అది కూడా మాకు ప్రైవేట్ రూమ్లు తక్కువ ఖర్చుతో మనిషికి రోజుకు 200 రూపాయలతోనే దొరికినాయి అనమాట. ఆ రూమ్స్ కూడా మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను. అదేవిధంగా ఆ రూమ్లో ఏంటంటే మధ్యాహ్నం సాయంత్రం భోజనం కూడా ఉచితంగానే వాళ్ళు మనకి తెలుగు భోజనం అనేది బాగా మంచి టేస్ట్తో పెడుతున్నారు. అదేంటంటే మన దగ్గర ఏమాత్రం ₹1 కూడా తీసుకోరు. కాకపోతే మనం వచ్చేటప్పుడు అంతమంత మనకు తోచినంత చందా రూపంలో ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే భోజనానికి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వారు ప్రతిరోజు కొన్ని వేల మందికి కోసం ఫుడ్ అనేది ఏర్పాటు చేశారు, అన్నదానం అనేది. అది కూడా మీకు ఈ వీడియోలో దేవస్థానం నుంచి 600 మీటర్ల దూరంలో ఉంటుంది. అది ఈ వీడియోలో చూపించాను. ఎవరైతే అక్కడికి వెళ్ళి భోజనం చేయాలనుకున్నారో అక్కడికి వెళ్ళి భోజనం చేయడం వల్ల ఏంటంటే మనకు అయ్యే ఖర్చు అనేది ఇంకా పూర్తిగా తగ్గిపోతుంది అనమాట. ఆడ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మనకి భోజనం ఏర్పాట్లు అనేది చేస్తున్నారు. ఆ తర్వాత వచ్చేసి టిఫిన్లు కూడా మేము అతి తక్కువ ఖర్చుతోనే కేవలం 3 ఇడ్లీ ₹20తోనే మేమున్న రూమ్ దగ్గరలోనే హోటల్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. మన తెలుగు వాళ్ళ హోటల్ అది చాలా బాగుంది. అది కూడా ఈ వీడియోలో పోస్ట్ చేశారు. ఎందుకంటే మనకు ముందుగా ఏంటంటే షెడ్యూల్ దిగగానే మనకు కావాల్సింది ముందు మనం ఉండటానికి హోటళ్ళు, తర్వాత తినడానికి ఫుడ్డే. కాబట్టి అవి కూడా మీకు ఈ వీడియోలో చూపించాను. ఈ వీడియో లెంత్ ఎక్కువైందని స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ ఇంకెక్కువే ఉంటుంది. ఏ యూట్యూబర్ కూడా ఇప్పటివరకు ఇంత డీటెయిల్గా వీడియో పెట్టలేదు. మొత్తం ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకోటి ఏంటంటే కంపల్సరీగా షిరిడీ వెళ్ళే వాళ్ళు మ్యాక్సిమం 80% నాగర్సోవలోనే దిగి వస్తారు. నాగర్సోవల నుంచి షిరిడీ అనేది మనం వెహికల్లో రావాల్సిందే. వాళ్ళంతా సిండికేటు కంపల్సరీగా మనిషికి ₹150 లెక్కనే ఛార్జ్ చేస్తున్నారు. మేము 18 మంది ఉండటం వల్ల గట్టిగా ఆడటం వల్ల మాకు కేవలం ₹10 మాత్రమే తగ్గించారు. మాకు మనిషికి ₹140 పడింది. మిగతా అందరూ ₹150 పే చేశారు. మేము ఇప్పుడు మనం షిరిడీలో దిగగానే మెయిన్ ఏంటంటే వసతి కోసం చూస్తాం, భోజనం కోసం చూస్తాం, టిఫిన్ సైజ్ చూస్తాం. కాబట్టి ముందుగా మీకు అవి కూడా మేము ఎక్కడ స్టే చేసాం, ఎక్కడ టిఫిన్లు అవి చేసాం అనేది కూడా పెట్టాను. అది కూడా మీకు బాగా యూజ్ అవుతుందని. ఇది హోటల్ సాయి మౌలి, మేము తీసుకున్న హోటల్ అనమాట. ముందు మా ఊరు వాళ్ళు ఇక్కడికి వచ్చి స్టే చేశారు, తర్వాత మాకు సజెస్ట్ చేశారు. ఇది దేవస్థానానికి చాలా దగ్గరలో ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి మధ్యాహ్నం సాయంత్రం భోజన సదుపాయం కూడా ఉంది. భోజనానికి మనం ఏం పే చేయట్లేదు, కాకపోతే వెళ్ళేటప్పుడు మనం ఎంతో కొంత చందా రూపంలో సరిపోతుంది. చూడండి, సాయి కృప నిత్య అన్నదానం అని ఉంది. ఇక్కడ మనం చారిటీ ద్వారా ఇచ్చిన డబ్బుల్లో మన పేరుతో ఒక రోజు భోజనం పెడతారనమాట. చూడండి, ఇక్కడ మా పేర్లు ఉన్నాయి. అలా మన పేరు మీద ఒక రోజు భోజనం పెడతారు. భోజనం కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. మనం బయటకు వెళ్ళి భోజనం చేయాల్సిన పని లేదు, భోజనానికి ఇక్కడే చేయొచ్చు. ఇది వచ్చేసి 3 బెడ్రూమ్, అంటే 3 బెడ్స్ ఉంటాయి అనమాట. ఒకటే ఫ్యాన్ ఉంటుంది. ₹600, అంటే నలుగురు ఉండొచ్చు. నలుగురు మీద ఒక రోజుకి 600. 3 అయితే బెడ్లు ఉంటాయి, 4వది మనకు కావాలంటే ఒక కింద బెడ్షీట్ ఒకటి ఇస్తారు.
ఇది వచ్చేసి 4 బెడ్లు అనమాట. 4 బెడ్లది 800. 5 వరకు ఉండవచ్చు. సేమ్ ఇది కూడా మనకి వెస్ట్రన్ టాయిలెట్, హాట్ వాటర్ ఫెసిలిటీ, 2 ఫ్యాన్లు ఉంటాయి ఇందులో. మనకి బయట అవుట్ సైడ్ షింక్ ఒకటి ఉంటుంది. రూమ్స్ బాగున్నాయి. మన బడ్జెట్లో తీసుకునే వాళ్ళకి ఈ హోటల్ అనేది బెస్ట్ సజెషన్ అనమాట. ఇది వచ్చేసి మేము ఉన్న రోజులు టిఫిన్ చేసిన సాయికృష్ణ ఆంధ్ర టిఫిన్ సెంటర్. ఇక్కడ టిఫిన్స్ మన బడ్జెట్లో చాలా బాగుంటాయి. 3 ఇడ్లీ 30 రూపాయలు, ప్లేన్ దోశ 40 రూపాయలు, ప్లేట్ పూరి 50 రూపాయలు. మిగతా హోటల్తో పోలితే ఇక్కడ సగం రేట్లు మాత్రమే ఉంటాయి. చాలా టేస్ట్ కూడా ఉంటాయి. మీరు ఎప్పుడైనా షిరిడి వచ్చినప్పుడు ఈ హోటల్లో తప్పక ట్రై చేయండి. ఇది వచ్చేసి మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి మొదట్లోనే ఉంటుంది. టెంపుల్కి కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది. చాలా బాగున్నాయి టిఫిన్స్. షిరిడీలో మనం మొదటగా దర్శనం చేసుకునేది ఆ సాయినాథునే కాబట్టి మనం వెళ్ళవలసిన మొదటి ప్రదేశం వచ్చేసి సాయిబాబా సమాధి మందిరం. ఈ స్థలం నాగపూర్లోని ఒక కోటేశ్వరుడిది. బాబాకు పరమ భక్తుడైన అతను ఈ మందిరంలో మురళీధరుని విగ్రహం స్థాపించాలి అని అనుకున్నాడు. బాబానే మురళీధరుడు అక్కడికి చేరడంతో అది కాస్త సమాధి మందిరం అయ్యింది. 1954లో బాలాజీ వసంత్ ఇటాలియన్ పాలరాతితో సాయిబాబా విగ్రహం తయారు చేశాడు. ఆ విగ్రహం కిందే సాయిబాబా యొక్క పార్థివ దేహం సమాధి ఉంది. మందిరం ఉదయం 4 గంటలకు ప్రార్థనలతో మొదలై రాత్రి 11 గంటలకు మూసివేస్తారు. సాయిబాబా అక్టోబర్ 15, 1918 మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకి తన భక్తుడైన బయ్యాజీ అప్పాకోతే పాటిల్ ఒడిలో మహాసమాధి చెందారు. ఆయన దేహం బూటివాడలో ఖననం చేయబడింది. అక్కడే సమాధి మందిరం నిర్మించబడింది. మనం బాబాను దర్శించుకొని బయటకు రాగానే ఎదురుగా కనపడే స్థలమే గురుస్థాన్. 16 ఏళ్ల వయసులో తొలిసారిగా వేప చెట్టు క్రింద ఆయన ప్రపంచానికి వెల్లడయ్యారు. మార్గోసాగా పిలువబడే ఈ చెట్టు క్రింద స్థానాన్ని గురుస్థాన్ అని వ్యవహరించారు. ఇక్కడ అగరబత్తి వెలిగిస్తే అన్ని రకాల రుగ్మతల నుంచి విడుదల అవుతామని బాబా భక్తులు విశ్వసిస్తారు. గురుస్థాన్లో బాబా చిత్రపటం పెద్దది, చిన్న శ్లోకం చెక్కి ఉన్నాయి. భక్తులు, యాత్రికులు ఈ ప్రదేశాన్ని ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శించవచ్చు. మ్యూజియం, దీన్నే దీక్షిత్వాడ మ్యూజియం అని కూడా పిలుస్తారు. ఎందువల్ల అంటే దీన్ని దీక్షిత్వాడ అనే అతను శ్రీ బాబా గారి అనుమతితో 1910 సంవత్సరంలో దీన్ని మొదలుపెట్టి కేవలం 4 నెలల్లో కంప్లీట్ చేసి దసరా నాటికి దీన్ని ఓపెన్ చేశారు. ఈ దీక్షిత్వాడ మ్యూజియంలో చిన్న చిన్న ఆసక్తికరమైన ప్రదర్శనశాల ఉంది. సంస్థాన సముదాయం మధ్యలో ఉండే ఈ మ్యూజియంలో కొన్ని అరుదైన బ్లాక్ అండ్ వైట్ బాబా ఫోటోలు ఉన్నాయి. ఆయన వాడిన బట్టలు, కఫని అంటే పొడవాటి చొక్కా, చర్మ పాదుకలు అంటే చెప్పులు, చిలుం పీల్చిన గొట్టం లాంటి ఇతర వస్తువులు కూడా ఇక్కడ ప్రదర్శించబడతాయి. బాబా వాడిన గ్రామ్ఫోన్ రికార్డులు, నీల గ్లాసులు, వంట పాత్రలు, స్నానం చేసిన రాయి లాంటివన్నీ మ్యూజియంలో మనం చూడవచ్చు. ఈ మ్యూజియం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. లెండి వనం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బావి నుండి బాబా గారు స్వయంగా తన చేతులతో నీటిని తోడి మొక్కలకు పోసేవారు. సాయిబాబా ఈ వనంలో చాలాసేపు గడిపారని చెప్తారు. వనం నుంచి ఒక బండరాయిని తెచ్చి షిరిడి వాసులంతా బట్టలు ఉతుక్కునేవారని జానపదులు చెప్తారు. అయితే బాబా దీని మీద కూర్చోవడం చూసి దానిని ద్వారకామాయికి తెచ్చి ఉంచి పవిత్రంగా భావించారు. లెండి వనంలో నిరంతరంగా వెలిగే అఖండ దీపాన్ని చూడడం మర్చిపోకండి. బాబాని నాటిన మర్రి చెట్టు కింద ఇది వెలుగుతూ ఉంటుంది. ద్వారకామాయి, షిరిడీలోని సమాధి మందిరం ప్రవేశం దగ్గర ఉండే మసీదే ద్వారకామాయి. సాయిబాబా చివరి వరకు ఇందులోనే ఉండేవారు. ద్వారకామాయి 2 అంచెలుగా ఉంటుంది. మొదటి దాంట్లో బాబాది పెద్ద చిత్రపటం, ఆయన కూర్చోడానికి వాడిన పెద్ద బండరాయి ఉంటాయి. ఇది మళ్ళీ 2 గదులుగా విభజించారు. ఒక దాంట్లో ఆయన రథం ఉండగా మరో దాంట్లో ఆయన పల్లకి ఉంటుంది. రెండో గదిలో బాబా స్నానం చేయడానికి వాడిన ఒక చతురస్రాకారపు రాతి బల్ల ఉంది. శ్రీ చావడి, ఇది ద్వారకామాయి పక్కనే ఉంటుంది. సాయిబాబా జీవితంలో చావడి చాలా ముఖ్యమైన స్థలం. షిరిడీలోని ఈ ప్రదేశంలో తన జీవిత చరమాంకంలోని ఎక్కువ భాగాన్ని ఆయన గడిపారు. ద్వారకామాయి నుంచి చావడికి ఆయనను ఊరేగింపుగా తీసుకువెళ్లేవారు. అదే దారిలో ఊరేగింపు తీసుకువెళ్లే ఆచారం ఈనాటికి ప్రతి గురువారం పాటిస్తారు. చావడి మళ్ళీ 2 భాగాలుగా విభజించారు. ఒక దాంట్లో బాబాది పెద్ద చిత్రపటం ఉంది. బాబా వాడిన చెక్క మంచం, తెల్ల కుర్చీ కూడా ఇక్కడ ఉన్నాయి.
శ్రీ దక్షిణముఖి హనుమాన్ మందిర్. ఇది చావడికి ద్వారకామాయికి దగ్గరలో ఉంటుంది. ఇందులో గల హనుమంతుడు దక్షిణ ముఖంలో కనిపిస్తాడు. ఖండోబా మందిరం. ఫకీర్ అని పిలువబడే సాయిబాబా వారు మొదటిసారి షిరిడీలో దర్శనమిచ్చి మహల్సాపతి వారిచే సాయి అని పిలిపించుకున్న ఆలయం. ఈ ఆలయం షిరిడీ ఆలయానికి 300 మీటర్ల దూరంలో ప్రధాన రహదారిపై ఉంది. ఖండోబా ఇక్కడి దైవం. ఈ గుడిలో ఖండోబా, బనాయి, మహల్సాపతి విగ్రహాలు ఉన్నాయి. బాబా ఒక పెళ్లి బృందంతో షిరిడీ వచ్చి ఓ మర్రి చెట్టు క్రింద ఆగారు. ఈ గుడి పూజారి ఆయనను ఆవో సాయి అని సంబోధిస్తూ స్వాగతించారు. శ్రీ సద్గురు చోటే బాబా తపోభూమి మందిరం. ఈ ఆలయం ఖండోబా ఆలయానికి పక్కనే ఉంటుంది. ఈ ఆలయం కూడా చూడదగినది. చోటే బాబా కూడా ఒక సద్గురువు. ఈ ఆలయం కూడా హైవేకి రోడ్డు పక్కనే ఉంటుంది. షిరిడీ ప్రసాదాలయం భోజనశాల. భక్తుల సౌకర్యం కోసం షిరిడీ సంస్థాన్ వారు అత్యాధునిక భోజనశాల ఏర్పాటు చేశారు. ఇది ఆలయానికి 600 మీటర్ల దూరంలో ఉంటుంది. ఒక రోజుకి 1,00,000 మంది భక్తులకు ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు 30 నుండి 35 వేల మంది భోజనం చేస్తారు. పండుగలు మరియు సెలవుల్లో 70 నుండి 80 వేల మంది భోజనం చేస్తారు. ఒకేసారి 3,000 మంది భోజనం చేయవచ్చు. సంస్థానం వారు సంవత్సరానికి 190 మిలియన్ రూపాయలను భోజనం కోసం ఖర్చు పెడతారు. ప్రసాదాలయం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరచి ఉంటుంది. ప్రసాదం ముందు బాబా వారికి సమర్పించిన తర్వాత భక్తులకు వడ్డిస్తారు. షిరిడీ సంస్థానం వారు పాద ప్రసాదం ఎదురుగా ఉన్న 2వ గేటు దగ్గర నుండి ప్రసాదాలయంకు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 9 గంటల వరకు ఉచిత బస్సులు నడుపుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న వృక్షం పేరు కల్పవృక్షం. కోరిన కోరికలు ఇచ్చే చెట్టు ఇది. దేవతలు దానవులు కలిపి చేసిన క్షీరసాగర మదనం సమయంలో పుట్టింది. ఇది షిరిడీ నుంచి శనిసింగనాపూర్ వెళ్లే దారిలో సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు ఖచ్చితంగా ఈ వృక్షాన్ని సందర్శించి నమస్కారం చేసుకొని మీ మనసులో కోరిక చెప్పుకోండి. ఈరోజు 2వ రోజు అనమాట. 3 డేస్ ట్రిప్లో సెకండ్ డే ఈరోజు మేము 20 సీట్ల టెంపో ట్రావెలర్ మాట్లాడుకొని మొదటగా ఔరంగాబాద్ రూట్లో ఈరోజు వెళ్ళబోతున్నాం. ఔరంగాబాద్ రూట్లో వచ్చేసి మేము దీంట్లో శనిసింగనాపూర్, మినీ తాజ్మహల్ కూడా యాడ్ చేసుకున్నాం. శనిసింగనాపూర్ జనరల్గా ఏంటంటే దాన్ని ఒకదాన్నే వెళ్ళి వస్తూ ఉంటారు. అది రానుబోను 146 కిలోమీటర్లు వస్తుంది అప్ అండ్ డౌన్. దానికి ఏంటంటే సపరేట్గా 150 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మేమేంటంటే దీంట్లోనే ఇంక్లూడ్ చేసుకొని వెళ్తున్నాం. మినీ తాజ్మహల్ని శనిసింగనాపూర్ని ఇంక్లూడ్ చేయకపోతే మాకు 2,000 రూపాయలు ఈరోజు తగ్గేదన్నమాట. ఆ 2 కూడా కావాలంటాం వల్ల మాకు 2,000 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. ఎవరైనా శనిసింగనాపూర్ కూడా కవర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు 7:30 కల్లా స్టార్ట్ చేసి బయలుదేరాలండి. ఎందువల్లంటే మనం అన్ని చూడాలి. ఈ రూట్లో మనం చూడాల్సిన మెయిన్ ప్రదేశాలు వచ్చేసి మీరు మొదటగా శనిసింగనాపూర్ దర్శనం చేస్తే మేము వెళ్ళిన రూట్ వచ్చేసి 2వది మినీ తాజ్మహల్కి వెళ్ళాము. ఆ తర్వాత వచ్చేసి భద్రమారుతికి వెళ్ళాం. ఆ తర్వాత ఎల్లోరా గుహలో కృష్ణేశ్వరం ఇలా కవర్ చేసుకుంటూ వెళ్ళాం. మీరు మాత్రం మినీ తాజ్మహల్ మొదటగా వెళ్ళకుండా ఎల్లోరా గుహలోకి వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందువల్లంటే ఎల్లోరా గుహలు అనేది సాయంత్రం ఆ తర్వాత క్లోజ్ కాబట్టి మీరు పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేరు లేట్గా వెళ్తే. దానివల్ల ఏంటంటే మొదట ఎల్లోరా గుహల్లో చూసుకోవడం వల్ల మీరు అన్ని ప్రాంతాలు కరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. షిరిడీలో మా 2వ రోజు యాత్ర ఈ వెహికల్ ద్వారా మొదలవబోతుంది. ఇది టెంపో ట్రావెలర్ 20 సీట్లది. మేమేందంటే 18 మంది ఉన్నాం కాబట్టి 20 సీట్లది బుక్ చేసుకున్నాం. 2 రోజుల మీద కలిపి 13,500. మాకు హ్యాపీ సింగ్ అని అతను ఈ ప్రైస్ ఇచ్చాడు. మిగతా వాళ్ళు 1000 రూపాయలు ఎక్కువ చెప్పారు. అది కూడా మినీ తాజ్మహల్, శనిసింగనాపూర్ కలిపి ఆ 2 లేకపోతే ఇంకో 2,000 వరకు తగ్గాయి అని చెప్పారు. ఇప్పుడు వచ్చేసి మేము మొదటగా శనిసింగనాపూర్ వెళ్ళబోతున్నాం. ఇప్పుడు వచ్చేసి టైం 8:30 గంటలైంది. షిరిడీలో ఉన్నప్పుడు ఇప్పుడే మేము శనిసింగనాపూర్ చేరుకున్నాం. ఇప్పుడు వచ్చేసి టైం 10 గంటలు అవుతుంది. రోడ్లు బాగోకపోవడం వల్ల 2 గంటల టైం పట్టింది. కేవలం 73 కిలోమీటర్లు. ఇవి నువ్వుల నూనె డబ్బాలు. మనం శనికి ఏదైతే అభిషేకం చేస్తామో ఆ నూనె అనమాట. ఇవి మనకి చిన్న చిన్న సరిపోతాయి. మనిషికి 10 రూపాయలు ఇవి చిన్నవి. పెద్దవి 100 రూపాయలు, 200 రూపాయలు చెప్తున్నారు. వెహికల్ అయిపోయిన దగ్గర అయితే ఇంకెక్కువ చెబుతున్నారని చెప్పి ముందుకు వచ్చి ఇవి తీసుకున్నాం. ఆ చిన్న చిన్నవి మనిషికి ఒకటి 10 రూపాయలు చక్కగా సరిపోతాయి. చూడండి, ఇదే శనిసింగనాపూర్ దేవస్థానం. ఇది లోపలికి వెళ్ళే దారి అనమాట. ఒకప్పుడు ఆడవాళ్ళకి ప్రవేశం లేదు, ఇప్పుడు అందరినీ అలౌ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మన చేత అభిషేకం ఏం చేపిరు. ఎవరైతే 500 రూపాయలు చేపిస్తారో స్పెషల్గా వాళ్ళ చేత చేపిస్తారు. చూడండి, ఇలా మనం
తెచ్చిన నూనెను ఇక్కడ దీని మీద పోస్తే ఆటోమేటిక్గా ఆ శనిదేవుని రాయి మీద వెళ్ళి పడతాయి అన్నమాట. అదే ఎవరైతే 500 రూపాయలు అంతకన్నా ఎక్కువ ఇస్తారో టికెట్ తీసుకుంటారో వాళ్ళు ఈ విధంగా శనిదేవుని మీద ఎలా చేయొచ్చు అనమాట. ఇక్కడ కరోనా రెస్ట్రిక్షన్స్ కానీ కెమెరా రెస్ట్రిక్షన్స్ కానీ ఏమీ లేవు. ఈ విధంగా మనం ఇట్లా అభిషేకం అనేది చేస్తున్నారు చూడండి డైరెక్ట్ గా. 12 గంటలకి శనిసింగనాపూర్ నుంచి బయలుదేరిన మాకు బీబీకా మక్బర్ ఏదైతే మినీ తాజ్మహల్ అంటారో అది దాన్ని చేరుకోవడానికి ఇప్పుడు టైం వచ్చేసి 1 గంట 45 నిమిషాలు, 1 గంట 45 నిమిషాలు పట్టింది అనమాట మాకు. ఇప్పుడు మేము బీబీకా మక్బర్ మినీ తాజ్మహల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఏంటంటే పర్ పర్సన్ వచ్చేసి టికెట్ 25 రూపాయలు. నార్మల్ ఫోన్కి అయితే మనం వీడియోలు తీసుకోవచ్చు, ఎటువంటి ఛార్జీ లేదు. డిజిటల్ కెమెరాలు అయితే 25 రూపాయలు మనం అక్కడ టికెట్ తీసుకోవాలి. నార్మల్ కెమెరాకి ఏమీ లేవు, అన్ని అలౌ చేస్తున్నారు. కరోనా రెస్ట్రిక్షన్ కూడా అక్కడ ఏమీ లేవు. మినీ తాజ్మహల్ బీబీకా మక్బారా తాజ్మహల్ లాగానే అనిపిస్తుంది. ఇది ఆగ్రా కాదు, చూస్తున్నది తాజ్మహల్ కాదు. తాజ్మహల్ లాంటిదే కట్టాలన్న ఓ ప్రయత్నం. పేరు బీబీకా మక్బారా, ఔరంగాబాద్లో ఉంది. అందుకే దక్కస్ తాజ్గా వాడుకలోకి వచ్చింది. బీబీకా మక్బారాలో తాజ్మహల్లో ఉండే తేజం కనిపించదు, కానీ నిర్మాణ నైపుణ్యంలో తాజ్మహల్కు ఏమాత్రం తీసిపోదు. ఔరంగజేబు భార్య దిల్రాస్ బాను బేగం సమాధి నిర్మాణం ఇది. బాను బేగం కొడుకు అజం షా దగ్గరుండి కట్టించాడు. మొఘల్ ఆర్కిటెక్చర్ శైలిని ప్రతిబింబిస్తుంది. ప్రధాన భవనం ముందు పెద్ద కొలను, 4 వైపులా విశాలమైన చార్బాగ్ కాన్సెప్ట్ తోటలు, పాలరాతి పొరల్లో పర్షియన్ లాలిత్యం ప్రతిదీ తాజ్మహల్ను పోలి ఉంటుంది. తలెత్తి ఓసారి పైకప్పును చూస్తే ఇక 1 నిమిషం పాటు తలదించుకోలేం. తోటల నుంచి స్వచ్ఛమైన గాలి ధారాళంగా ప్రసరిస్తూ ఉన్న విశాలమైన వరండాలు, ఆర్చుల మధ్య తిరుగుతుంటే ఆహ్లాదంగా ఉంటుంది. బీబీకా మక్బారా ప్రసిద్ధ కట్టడం ఔరంగాబాద్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో కలదు. దీనిని ఔరంగజేబ్ కుమారుడు తన తల్లి బేగం రబియా దురానీ జ్ఞాపకార్థం 1678లో నిర్మించాడు. ఈ కట్టడాన్ని ఆటా ఉల్లా తాజ్మహల్ పోలికలతో రూపొందించాడు. చాలా వరకు నిర్మాణం తాజ్మహల్ పోలి ఉన్నప్పటికీ దానికి ధీటుగా రాణించలేకపోయింది. చివరకు ఒక చౌకబారి నిర్మాణంగా మారింది. దీని నిర్మాణంలో శాండ్స్టోన్ ఉపయోగించారు. మార్బుల్ డోమ్ కట్టారు. సమాధి మార్బుల్తోనూ 8 కోణాల ఆకారంతోనూ నిర్మించారు. ఈ నిర్మాణాన్ని చూడాలంటే ఉదయం 8 గంటల నుంచి 6 గంటల వరకు చూడవచ్చు. మనం చూడబోయే నెక్స్ట్ ప్రదేశం వచ్చేసి భద్రమారుతి దేవాలయం. ఇప్పుడు మనం భద్రమారుతి దేవాలయం దగ్గర ఉన్నాం. మినీ తాజ్మహల్ కంప్లీట్ చేసుకొని మేము 2 గంటల 40 నిమిషాలకు బయలుదేరాము. ఇప్పుడు 4 గంటలు అవుతుంది. అంటే సుమారు 1 గంట 20 నిమిషాలు మాకు ఇక్కడికి పట్టిందన్నమాట టైం వచ్చేసి. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగ బలి, మారుతి, అంజనీసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. మన దేశంలో హనుమంతుడి గుడి లేని ఊరు అరుదు. అయితే ఎక్కువ ఆలయాల్లో హనుమంతుడు నిలబడి దర్శనమిస్తే కొన్ని ఆలయాల్లో కొండలెత్తినట్లు వీరాంజనేయుడిగా, వరాల ఆంజనేయుడిగా, పంచముఖ ఆంజనేయుడిగా, మారుతిగా అభయాన్ని ప్రసాదిస్తూ ఉండే స్వామి ఎక్కడ చూసినా నుంచునే దర్శనమిస్తూ ఉంటాడు. అయితే అందుకు పూర్తి భిన్నంగా హనుమంతుడు పడుకొని దర్శనమిచ్చే క్షేత్రం కూడా ఒకటి ఉంది. ఆ క్షేత్రం మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలో ప్రసిద్ధ ఎల్లోరాకి సమీపంలో కుల్తాబాద్ గ్రామంలో ఉంది. ఇది భద్రమారుతి ఆలయంగా ఖ్యాతిగాంచింది. ఇక్కడ దేశంలో ఎక్కడా లేని విధంగా శయన ఆంజనేయ స్వామిగా భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిసినట్టు స్థానికుల కథనం. భద్రమారుతి హనుమాన్ దర్శించుకున్న తర్వాత మేము వచ్చిన ప్రదేశం వచ్చేసి ఎల్లోరా గుహలు. ఇది భద్రమారుతి ఆలయం నుంచి 5-6 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఒక అర్ధగంట లోపే మనం ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక దీని యొక్క టికెట్ వచ్చేసి ఇండియన్ సిటిజన్ అయితే 40 రూపాయలు, ఫారిన్ సిటిజన్ అయితే 600 రూపాయలు. కెమెరాకి ఎటువంటి ఛార్జీ లేదు. ఎల్లోరా గుహలు మహారాష్ట్రలో ఔరంగాబాద్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మాన్యుమెంటల్ గుహలో ప్రసిద్ధి చెందిన ఎల్లోరా ప్రపంచ వారసత్వ సంపద. ఎల్లోరా గుహలు భారతీయ రాతి శిల్పకళను ప్రతిబింబిస్తుంది. చరణిదారి కొండల నుండి తవ్వబడిన ఈ గుహలు హిందూ, బౌద్ధ, జైన దేవాలయాలు, సన్యాసాశ్రమాలు,
5వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్యలో నిర్మించబడ్డవి. మొదటి 12 గుహలు బౌద్ధ మతానికి చెందినవి. వీటి నిర్మాణ కాలం 600 నుంచి 800 క్రీస్తు పూర్వం ఉంటుంది. 13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలు పౌరాణిక కథలను తెలుపుతాయి. వీటి నిర్మాణ కాలం క్రీస్తు పూర్వం 600 నుంచి 900 మధ్యలో ఉంటుంది. 30 నుంచి 34వ గుహ వరకు జైన మతానికి సంబంధించినవి. వీటి నిర్మాణం క్రీస్తు పూర్వం 800 నుంచి 1000 సంవత్సరం. ఈ గుహలన్నీ పక్కపక్కన ఉండి ఆ కాలపు పర్వత సహనాన్ని చాటి చెబుతున్నాయి. ఈ గుహల విస్తీర్ణం సుమారు 2 కిలోమీటర్లు. ఈ మొత్తం గుహల నిర్మాణానికి 500 సంవత్సరాలు పట్టింది. ఇవి యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడ్డాయి. ఇందులో బౌద్ధ చైత్యాలు, ప్రార్థనా మందిరాలు, విహారాలు, ఆరామాలు, హిందూ జైన దేవాలయాలు ఉన్నాయి. 3 మతాల భావ సంగమం ఇది. ఎల్లోరాని అక్కడ స్థానికులు వేరులేని అని పిలుస్తారు. ఎల్లోరాని దర్శించడానికి ఆగస్టు అక్టోబర్ మధ్యకాలం అనువైనది. కానీ విద్యార్థులకు వేసవి సెలవుల కారణంగా మే జూన్ నెలలో పర్యాటకులు అధికంగా వస్తారు. పదహారవ గుహ కైలాస దేవాలయం. 16వ గుహలో ఉన్న కైలాస దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏకశిలా శివాలయం. అంటే ఒకే రాతితో చెక్కబడింది. దీని నిర్మాణానికి 150 సంవత్సరాలు పట్టింది. దీని నిర్మాణానికి సుమారు 7,000 మంది కార్మికులు పాలు పంచుకున్నట్లు చెబుతారు. రాష్ట్ర కూటులకు చెందిన శ్రీకృష్ణ వన్కు దీనిని నిర్మించిన ఘనత దక్కింది. ఈ ఆలయం 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఆలయం అంతటా రామాయణ, భాగవత, భారత గాథలను శిల్పాలుగా చెక్కినారు. ఆలయ ఆవరణలో గోడకు చెక్కిన నటరాజు విగ్రహానికి ఆనాడు వేసిన రంగు నేటికీ ఉంది. గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం. దేశవ్యాప్తంగా ఉన్న 12 జ్యోతిర్లింగ ఆలయాలలో ఇది కూడా ఒకటి. దీన్ని కొన్నిసార్లు గృష్ణేశ్వర్ లేదా గుష్మేశ్వర్ ఆలయం అని కూడా సూచిస్తారు. గృష్ణేశ్వర్ అనే పదానికి కరుణా ప్రభు అని అర్థం. హిందూ ధర్మ శైవ సంప్రదాయంలో ఈ ఆలయం ఒక ముఖ్యమైన తీర్థయాత్రా ప్రదేశంగా పరిగణిస్తారు. ఇది చివరిది లేదా 12వ జ్యోతిర్లింగం. ఇది కాంతిలింగంగా పరిగణించబడుతుంది. ఈ తీర్థయాత్రా ప్రదేశం ఎల్లోరా గుహల నుండి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరాలో వద్ద ఉంది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఇది ఔరంగాబాద్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముంబై నగరానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని షిరిడి 3 డేస్ బడ్జెట్ ట్రిప్లో భాగంగా ఈరోజు 3వ రోజు మేము ఏదైతే వెహికల్ మాట్లాడుకున్నామన్నామో ఆ వెహికల్లో నాసిక్ రూట్లో వెళ్తున్నాం. ముందుగా పాలరాతితో నిర్మించిన ముక్తిధామ్ సందర్శించి తర్వాత 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన
త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని అక్కడ నుండి పంచవటిలో దగ్గరగా మనకి పక్కనే మనం చూడగలిగిన ప్రదేశాలు 13 ఉన్నాయి. ఈ ట్రిప్లో మొత్తం 15 దాకా ఉన్నాయి మనం చూడవలసినవి. ఆ పంచవటి దగ్గరలో కాళారాం ఆలయంతో స్టార్ట్ చేస్తే కాళారాం ఆలయం దగ్గరలోనే వెహికల్ పార్క్ చేసుకుంటే మనం అక్కడక్కడ 7-8 గుళ్ళు చూసుకొని ఆ పక్క సందులో నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలోనే మనకి త్రివేణి సంగమం, కపాలేశ్వర స్వామి టెంపుల్ ఇలాంటివి మొత్తం అన్నీ కవర్ చేసుకోవచ్చు. దీనికోసం ఏంటంటే చాలామంది తెలియక ఆటో మాట్లాడుకుంటారు. ఆటో వాళ్ళు 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మనకి మొత్తం కలిపి తిరిగి వస్తే చుట్టూ రౌండ్గా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ లోపే వస్తుంది. అంతా వాకబుల్ డిస్టెన్సే. మనం నడుచుకొని వీటన్నిటిని కవర్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. షిరిడి 3 రోజుల ట్రిప్లో భాగంగా ఈరోజు 3వ రోజు చివరి రోజు మేము నాసిక్ రూట్లో వెళ్ళబోతున్నాం. ఈ నాసిక్ రూట్లో మనం చూడవలసిన ప్రదేశాలు 15 వరకు ఉన్నాయి. ఇప్పుడు 8:45 అయింది. ఇప్పుడే మేము షిరిడి నుంచి బయలుదేరబోతున్నాం. ఫస్ట్ ముక్తిధామ్ టెంపుల్ చేరుకోబోతున్నాం. చూద్దాం ముక్తిధామ్ టెంపుల్ చేరుకోవడానికి ఎంత టైం పడుతుందో. ఇప్పుడు సమయం 11 గంటలు అవుతుంది. ఇప్పుడే మేము ముక్తిధామ్ ఆలయాన్ని చేరుకున్నాం. ఇది నాసిక్ పట్టణానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని జైరాంబాయి బిట్కో నిర్మించారు. తెల్లటి మార్బుల్తో నిర్మాణం జరిగింది. ముక్తిధామ్ అనేది వివిధ హిందూ దేవతలను గౌరవించే పాలరాతి ఆలయ సముదాయం. ఇది 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలను కలిగి ఉంది. ఇవి మూల దేవతల పరిమాణం ప్రకారం నిర్మించబడ్డాయి. ఇంకా ముక్తిధామ్ కాంప్లెక్స్ లో శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన ఆలయం ఉంది. కృష్ణ దేవాలయం గోడలపై కృష్ణుడు మరియు మహాభారతం యొక్క జీవ దృశ్యాలను వర్ణించే చిత్రాలు ఉన్నాయి. అలాగే ఈ ఆలయానికి ప్రత్యేకించి గీతలోని 18 అధ్యాయాలు గోడలపై వ్రాయబడ్డాయి. ఈ ఆలయం రాజస్థాన్లోని మక్రానా నుండి పాలరాయితో మరియు రాజస్థానీ శిల్పులచే నిర్మించబడింది. అన్ని 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలతో పాటు శ్రీకృష్ణ ఆలయంలో విష్ణు, లక్ష్మీ, రామ, లక్ష్మణ, సీతా, హనుమాన్, దుర్గా, గణేష్ వంటి అన్ని ప్రధాన హిందూ దేవుళ్ళు మరియు దేవత విగ్రహాలు కూడా ఉన్నాయి. కుంభమేళా సమయంలో వేలాది మంది హిందూ భక్తులు ముక్తిధామ్ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇంకా కాంప్లెక్స్ లో కనీసం 200 మంది యాత్రికులు ఉండగలిగే ధర్మశాల కూడా ఉంది. ఇప్పుడు సమయం 12:50 అయింది. ఇప్పుడే మేము త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని చేరుకున్నాం. ఈ త్రయంబకేశ్వర ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఈ క్షేత్రం నాసిక్ పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రయంబకం లేదా త్రయంబకేశ్వరు అని పిలిచే క్షేత్రాన్ని గోదావరి జన్మస్థానంగా పిలుస్తారు. అయితే ఈ క్షేత్రానికి గోదావరి జన్మస్థానం కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ దేవాలయం యొక్క పురాణ ఇతిహాసం చరిత్ర చూస్తే త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు, అంబకం అంటే నేత్రమని అర్థం. 3 నేత్రాల గల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే 3 తేజస్సులు 3 నేత్రాలుగా వెలసిన దేవుడు. పాలభాగంలోని 3వ నేత్రమే అగ్ని నేత్రం. మన్మధుడిని ఈ నేత్రాగ్నితోనే శివుడు భస్మం చేశాడు. స్వర్గం, ఆకాశం, భూమి అనే 3 స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు అని కూడా త్రయంబక శబ్దాన్ని వివరిస్తారు. త్రయంబకం యజమామహే సుగంధిం పుష్టివర్ధనం అనే మృత్యుంజయ మహామంత్రంతో మృత్యు అనగా మరణం నుండి విడుదల చేయమని భక్తులు శివుని ప్రార్థిస్తారు. ఇక ఈ ఆలయ విశేషాలను మనం చూస్తే పూర్వపు ఆలయ విశేషాలు ఎక్కువగా లేకపోయినప్పటికీ ఇప్పటి ఆలయాన్ని మాత్రం 1730లో ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి అయిన బాజీరావు పిష్వా నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఎక్కువ భాగం దేవాలయ నిర్మాణానికి నల్ల శాసనపు రాయిని ఉపయోగించారు. ఈ ఆలయం హేమంత్ పంతి శైలికి చెందిన నిర్మాణం. ఆలయం చుట్టూ నిర్మాణం లోపలి వైపు చతురస్రాకారంగాను బయట వైపుకు నక్షత్రాకారంగాను ఉంటుంది. ఇప్పుడే మేము జ్యోతిర్లింగ దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. మాకు 1:30 సమయం పట్టింది.
జనాల క్రౌడ్ ఉండటం వల్ల. ఇప్పుడు సమయం వచ్చేసి సాయంత్రం 5:30 అయింది. మనం పంచవటి దగ్గరలోని కాలారాం మందిరం దగ్గర ఉన్నాము. ఇక్కడే మా వెహికల్ పార్క్ చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ పార్క్ చేయడం వల్ల ఇక్కడే ఉన్న గుళ్ళన్నీ కవర్ చేసేయచ్చు. అదే విధంగా ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న త్రివేణి సంగమం, కపాలేశ్వర టెంపుల్ ఇవన్నీ కూడా మన వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటాయి, అన్ని కవర్ చేసుకోవచ్చు. ఈ తెలియక కొంతమంది ఆటో వాళ్ళకి ₹100 ఇచ్చి మోసపోతా ఉంటారు. ఇది వచ్చేసి కాలారాం మందిరం. ఇక్కడ రాముని విగ్రహంతో పాటు సీతాదేవి, లక్ష్మణ విగ్రహాలు కూడా నలుపు రంగులో ఉంటాయి. అందువల్లే కాలారాం అని పేరు వచ్చింది. ఇది వచ్చేసి నల్లని శిలారూపంలో ఉన్న స్వామివార్లను నల్లని శేషప్రాయితో మలిచారు. ఇవన్నీ కూడా ఇక్కడ టెంపుల్స్ అన్ని కూడా దగ్గరలోనే ఉంటాయి. ఇది వచ్చేసి శారదా చంద్ర ఆలయం. ఇక్కడ శారదా మాత అమ్మవారి రూపంలో మనకు దర్శనం ఇస్తుంది. ఇది వచ్చేసి ఇప్పుడు మనం కాలారాం నుంచి సీతాగుహ వెళ్ళే దారిలో మొదట్లోనే రైట్ లో ఉంటుంది. ఈ ఆలయాన్ని చెక్కతో నిర్మించారు. ఇక్కడ శారదామాత కొలువై ఉంది. శారదా చంద్ర దీని పేరు, ఈ ఆలయం పేరు. దీని ఎదురుగానే మనం ఇప్పుడు శివాలయాన్ని కూడా చూడొచ్చు. ఇప్పుడు చూద్దాము దాన్ని కూడా. ఇదే మనం చెప్పుకున్న శివాలయం. ఇది వచ్చేసి శ్రీ హరిహరేశ్వర మహాదేవ్ మందిరం. ఇది శారదచంద్ర ఆలయానికి ఎగ్జాక్ట్ గా ఎదురుగానే ఉంటుందన్నమాట. గోరారాం ఆలయం. ఇది వచ్చేసి గోరారాం ఆలయాలు ఇక్కడిక్కడే దగ్గరలోనే 2 ఉన్నాయి. ఇది వచ్చేసి కాలారాం ఆలయం పక్కనే ఉంది. ఇది కాలారాం ఆలయానికి సీతాగుహకి మధ్యలో ఉంటుంది. ఇది ఇక్కడ మనం కాలారాం ఆలయంలో రాముడు నల్లగా ఉంటే ఇక్కడ తెల్లగా ఉంటాడు. అదేవిధంగా ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకో గోరారాం ఆలయం. ఇది గోదావరి తీరం నుంచి పంచవటికి వెళ్లే ప్రధాన రహదారిలో కుడివైపున ఉంది. ఈ ఆలయంలో స్వామివారు తెల్లగా ఉంటాడు కనుక దీనికి గోరారాం ఆలయం అనే పేరు పెట్టారు. ప్రాచీనమైన ఈ ఆలయం పూర్తిగా చెక్కతో నిర్మించబడింది. పూర్వం వనవాస సమయంలో శ్రీరాముడు స్నానాంతరం ఈ ప్రాంతంలో కూర్చుని పూజలు, దైవ ప్రార్థనలు చేసేవారు. అందుకు చిహ్నంగా ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయ ప్రధాన గర్భాలయంలో శ్రీ సీతారామ లక్ష్మణ కొలువుదీరి ఉన్నారు. తెల్లని పాలరాతి మూర్తులైన ఈ దేవతామూర్తులు జీవకాల ఒట్టిపడుతూ భక్తులపై కరుణ చూపుతూ దర్శనమిస్తారు. పంచవటి తండ్రి ఆజ్ఞతో వనవాసానికి సిద్ధమైన శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి, లక్ష్మణ స్వాములను వెంటబెట్టుకుని గోదావరి తీరమునకు చేరుకున్నాడు. అప్పటికే ఈ ప్రాంతంలో ఆశ్రమాన్ని నిర్మించుకుని జీవనం గడుపుతూ ఉండిన అగస్త్య మహాముని మీ వనవాసానికి అనువైన ప్రాంతం ఇదే అని సూచించడంతో శ్రీరాముడు ఈ ప్రాంతంలో పర్ణశాలను నిర్మించుకున్నాడు. ఈ ప్రాంతానికి పంచవటి అని పేరు. ఇక్కడ 5 పెద్ద వటవృక్షాలు అంటే మర్రి చెట్లు ఉండటం వల్ల దీనికి పంచవటి అన్నట్లు కథనం. ఇది వచ్చేసి సీతా గుంఫ. నాసిక్ లో పంచవటి శ్రీ సీతారామ లక్ష్మణులతో ముడిపడి ఉన్న మరో ప్రధాన ప్రాంతం ఇది. సీతాదేవి గుహ అని కూడా అంటారు. వటవృక్షం వద్దే ఉందన్నమాట. ఏదైతే మర్రి చెట్లు 5 మర్రి చెట్లు పంచవతి ఉందో దాని పక్కనే ఇది ఉంటుంది. బయటకు మామూలు ఇంటిలా ఉంటుంది. ఇందులోనే వనవాస సమయంలో కొంతకాలం శ్రీ సీతారామ లక్ష్మణులు నివసించినట్లు, ఇక్కడి నుంచే రావణాసురుడు సీతాదేవిని అపహరించినట్లు చెబుతారు. ముందు వరండా, అందులో నుంచి సుమారు 20 అడుగుల లోతులో గుహ ఉంది. దీని లోపలికి దిగ్గానే శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహాలు, ఆ గదికి ఎడమవైపు గదిలో శివలింగం దర్శనమిస్తాయి. పూర్వం ఈ శివలింగానికి సీతారాములు అభిషేకాలు, అర్చనలు చేసినట్లు కథనం. ఈ శివలింగాన్ని దర్శించిన అనంతరం ఈ గదిలో ఉన్న మరో సోపాన మార్గం గుండా పైకి చేరుకుంటారు. ఇక ఇది వచ్చేసి సీతా అపహరణ మ్యూజియం. ఇప్పుడు సీతాదేవిని రావణాసురుడు అపహరించిన మొత్తం అంతా ఇక్కడ ఇందులో బొమ్మల రూపంలో కేవలం ₹1తోనే మనకి ఇవన్నీ చూపిస్తున్నారు. ఇది ఎగ్జాక్ట్ గా సీతా గుంపాకి ఆపోజిట్ లోనే ఉంటుంది. ఏదైతే పంచవటి 5 చెట్లు ఉన్నాయో మర్రి చెట్లు దాని పక్కనే ఉంటుందన్నమాట.
ఇక ఇది వచ్చేసి శ్రీ గంగా గోదావరి మందిర్, రామ్కుంద్ పక్కనే ఉంటుంది. ఏదైతే మనం త్రివేణి సంగం 3 నదులు కలుస్తాయో గోదావరి, వరుణి మరియు తరుణితో దాని దగ్గరలోనే ఉంటుంది గంగా గోదావరి మందిర్. దీని పేరు గంగాదేవి ఉంటుంది ఇక్కడ. త్రివేణి సంగం అంటే గోదావరి, వరుణి మరియు తరుణితో కలిసే ప్రదేశం. ఈ 3 నదులు కలుస్తాయి కాబట్టి దీన్ని త్రివేణి సంగమం అంటారు. ఇక్కడ స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని, పునర్జన్మ చక్రం నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. రామకొండం పంచవటి సమీపంలో గోదావరి నది ఉంది. నాసిక్ సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని త్రయంబకం సమీపంలోని కొండల్లో పుట్టిన గోదావరి నది నాసిక్ నగరం గుండా సాగిపోతుంది. పంచవటి సమీపంలో ఉన్న గోదావరి నది స్నానఘట్టాలను రామకొండం అనే పేరుతో పిలుస్తారు. తన తండ్రి మరణ వార్తను భరతుడి ద్వారా తెలుసుకున్న శ్రీరాముడు ఇక్కడే శ్రాద్ధ కర్మలు చేసినట్లు చెప్పబడుతూ ఉంది. అంతేకాకుండా వనవాస సమయంలో ఈ నదిలోనే శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు స్నానం ఆచరిస్తూ ఉండేవారు. వారు స్నానం ఆచరించినట్లుగా చెప్తూ ఉన్న స్నానఘట్టాలను సీతారామ లక్ష్మణ కుండ్ అనే పేర్లతో పిలుస్తారు. విడివిడిగా ఉన్న ఈ 3 కుండాలను స్నానమాచరించడం పుణ్యకార్యం. నదీ తీరంలో శ్రీ గోదావరి మాత ఆలయం, శ్రీ గంగాదేవి ఆలయం, శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాలు ఉన్నాయి. శ్రీ కపాలేశ్వర మందిరం. మేము ఈ ఆలయాన్ని చేరుకునే టయానికి మా సమయం దాటిపోవడం వల్ల ఈ ఆలయాన్ని పైదా మేము దర్శించుకోలేదు. కింద నుంచి మాత్రమే వీడియో తీశాను. ఇది వచ్చేసి రామకుండానికి ఎదురుగానే మెట్లెక్కి మనం సుమారు 100 మెట్లెక్కి పైకి వెళ్లాల్సి ఉంటుంది. బ్రహ్మదేవుడు తనను తోలనాడుతూ ఉండడంతో కోపాధిక్తుడైన శివుడు బ్రహ్మదేవుడి తలను నరికివేస్తాడు. అందువల్ల తనకు సోకిన బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకునేందుకు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఇక్కడికి చేరుకొని గోదావరి నదిలో స్నానం ఆచరించి బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకొని శ్రీ మహావిష్ణువు మాట ప్రకారం శ్రీ కపాలేశ్వరుడు కొలువు తీరాడు. ఆలయ వెలుపల వృత్తాకారంగా దర్శనమిస్తుంది. ఆలయ ముఖమండపంలో బ్రహ్మదేవుడి పంచలోక విగ్రహం ప్రతిష్ఠితమైంది. ప్రధాన ఆలయంలో శివుడు శ్రీ కపాలేశ్వరుడిగా లింగ రూపంలో కొలువుదీరి పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఈ స్వామిని దర్శించడం వల్ల 12 జ్యోతిర్లింగాలన్నింటినీ దర్శించినంత ఫలం లభిస్తుంది. ఇది వచ్చేసి సంజయవరాచి దేవి అమ్మవారి ఆలయం. ఇది మనం ఏదైతే ఇప్పుడు మనం 3 నదులు కలుస్తాయి అనుకున్నాం, దానికి ముందుగా నడుచుకుంటూ పోతే చివరిలో మనకి ఈ టెంపుల్ అనేది కనిపిస్తుంది. ఇక ఇది వచ్చేసి కాలభైరవ ఆలయం. ఇది అమ్మవారి ఆలయం పక్కనే ఉంటుంది. ఇక్కడ కాలభైరవుడు దేవుడు. ఇక మాకు ఖర్చు వచ్చేసి రూమ్స్ 3 రోజుల మీద మనిషికి 200-600 లెక్కన పడింది 3 రోజుల మీద. తర్వాత వచ్చేసి మేము తిరిగిన ప్రదేశాలు వెహికల్ మాట్లాడుకున్నాం కాబట్టి 2 రోజుల మీద 750 రూపాయలు పడింది. అది కూడా ఏంటంటే శనిసింగనాపూరు, మినీ తాజ్మహల్ వద్దనుకుంటే మనకు కేవలం మనిషికి 600 రూపాయలు అవుతుందన్నమాట. ఇక భోజనం అదంతా మేమున్న ఎక్కడైతే స్టే చేసామో వాళ్ళే మాకు ఫ్రీగా పెట్టారు కాబట్టి మాకు భోజనం ఖర్చు అది లేదు. టిఫిన్ ఖర్చు కావాలి, ఈ రోజుకి ఒక 50 రూపాయలు అయింది. టీ కాఫీలు కూడా మనం దేవస్థానం వాళ్ళ తక్కువలో ఇస్తున్నారు కాబట్టి అక్కడే తాగితే ఇంకా మన ఖర్చు అనేది తగ్గుతుంది. భోజనం మనం టిఫిన్ బయట చేసినా సరే మనిషికి 3 రోజుల మీద ఒక 600-700 రూపాయలు మాత్రమే అవుతుంది. మొత్తం ఇలా మనం చూసుకున్నా సరే కేవలం 2000 రూపాయలతోనే మనం ఈ 3 రోజులు అనేవి మనం మొత్తం అన్ని 30 పైగా ప్రదేశాలు ఎక్స్ప్లోర్ చేసి మనం ఉండటానికి కానీ దేనికైనా సరే షిరిడీలో మనం మొదలుపెట్టి మళ్ళీ షిరిడీలో కంప్లీట్ చేసి మనం ట్రైన్ ఎక్కేంత వరకు మనకి ఖర్చు అనేది ఇంత తక్కువలో అవుతుందన్నమాట. ఇక మనకి షిరిడీకి ట్రైన్లు అనేవి ఆంధ్ర తెలంగాణ నుంచి ఏ రోజు ఏ ట్రైన్లు ఏ టైంలో ఉన్నాయి అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను, చూడండి. డైరెక్ట్గా షిరిడీ వెళ్ళే ట్రైన్లు వచ్చేసి ట్రైన్ నెంబర్ 18503. ఇది విశాఖపట్నం మీదుగా ప్రతి గురువారం రోజు షిరిడీ వెళ్తుంది. విశాఖపట్నంలో 8 గంటల 20 నిమిషాలకు బయలుదేరి 10 గంటల 45 నిమిషాలకు తర్వాత రోజు షిరిడీ చేరుకుంటుంది. ఇది విజయవాడ వచ్చేసరికి మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది. ఖమ్మం, వరంగల్ మీదుగా సికింద్రాబాద్ వెళ్ళేసరికి 8:15 అవుతుంది. తర్వాత వచ్చేసి ట్రైన్ నెంబర్ 17206 కాకినాడ టు షిరిడీ. కాకినాడలో 6 గంటలకు బయలుదేరి తర్వాత రోజు ఉదయం 9 గంటల 10 నిమిషాలకి షిరిడీలో తిరుగుతుంది. ఇది వచ్చి సోమ, బుధ, శనివారాల్లో ఉంటుంది ఈ ట్రైను. విజయవాడ 9 గంటల 50 నిమిషాలు చేరుకుంటుంది. ఇది సికింద్రాబాద్ చేరుకునేసరికి మధ్యాహ్నం 4:10 అవుతుంది. ఖమ్మం, వరంగల్ మీదకి వెళ్తుంది ఈ ట్రైన్ కూడా.
నెక్స్ట్ వచ్చేసి విజయవాడ నుండే స్టార్ట్ అయ్యే ట్రైన్ ఒకటి ఉంది, 17208 విజయవాడ టు షిరిడి. ప్రతి మంగళవారం ఉంటుంది. విజయవాడలో 10 గంటల 15 నిమిషాలకు బయలుదేరి తర్వాత రోజు 9 గంటల 10 నిమిషాలకి షిరిడి చేరుకుంటుంది. ఇది కూడా ఖమ్మం వరంగల్ మీదగానే సికింద్రాబాద్ 4 గంటల 10 నిమిషాలకు మధ్యాహ్నం చేరుకుంటుంది. అలాగనే తిరుపతి నుంచి షిరిడీకి వచ్చేసి ట్రైన్ నెంబర్ 17-4-17 ప్రతి మంగళవారం ఉంటుందన్నమాట. 8 గంటల 30 నిమిషాలకి తిరుపతిలో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 10 గంటల 45 నిమిషాలకి షిరిడీ చేరుకుంటుంది. ఇది కడప మీదుగా సికింద్రాబాద్ వెళ్ళే సాయానికి సికింద్రాబాద్ సాయంత్రం 8 గంటల 40 నిమిషాలు అవుతుంది. అదేవిధంగా ఇక సికింద్రాబాద్ నుంచి సాయినగర్ షిరిడి వెళ్ళే ట్రైన్ వచ్చేసి 17002. ఇది వచ్చేసి ఉదయం 4 గంటల 25 నిమిషాలకి సాయంత్రం 4 గంటల 25 నిమిషాలకు బయలుదేరి తర్వాత రోజు ఉదయం 9 గంటల 10 నిమిషాలకి వెళ్తుంది. ఇక ఈ ట్రైన్ వచ్చేసి శుక్ర ఆదివారాల్లో ఉంటుంది. ఇక మనం ఇప్పుడు ఓన్లీ నాగర్సోల్ వరకు వెళ్ళే ట్రైన్లు చూద్దాం. ఇందాక వెళ్ళే ప్రతి ట్రైన్ కూడా నాగర్సోల్ మీదుగా షిరిడి వెళ్ళే ట్రైనే. ఇప్పుడు వచ్చేసి ఓన్లీ నాగర్సోల్ వరకే వెళ్తుంది అనమాట. ట్రైన్ నెంబర్ 17231. ఇది వచ్చేసి నర్సాపూర్ టు నాగర్సోల్. ఇది శుక్ర ఆదివారం ఉంటుంది ఈ ట్రైను. నర్సాపూర్లో ఉదయం 11 గంటల 5 నిమిషాలకు బయలుదేరి తర్వాత రోజు ఉదయం 9 గంటల 45 నిమిషాలకి నాగర్సోల్ వెళ్తుంది. ఇది బెజవాడ చేరుకునే సమయం వచ్చేసి మధ్యాహ్నం 2 గంటలు. మంగళగిరి గుంటూరు మీదుగా రాత్రి 9 గంటల 15 నిమిషాలకి సికింద్రాబాద్ వెళ్తుంది. అదేవిధంగా ట్రైన్ నెంబర్ 12787. ఇది కూడా నర్సాపూర్ నుంచి నాగర్సోల్ వెళ్ళే ట్రైనే. ఇది వచ్చేసి సోమ మంగళ బుధ గురు శనివారాల్లో ఉంటుంది. నర్సాపూర్లో 11 గంటల 15 నిమిషాలకు ఉదయాన్నే స్టార్ట్ అయ్యి నెక్స్ట్ రోజు ఉదయం 7 గంటల 10 నిమిషాలకు నాగర్సోల్ చేరుకుంటుంది. ఇది బెజవాడ చేరుకునే టైం వచ్చేసి మధ్యాహ్నం 2 గంటలు. ఇది వరంగల్ మీదుగా సికింద్రాబాద్ రాత్రి 7 గంటల 50 నిమిషాలకు చేరుకుంటుంది. ఇక సికింద్రాబాద్ నుంచి నాగర్సోల్ వెళ్ళే ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 17064 అజంతా ఎక్స్ప్రెస్. ఇది సికింద్రాబాద్లో రాత్రి 6 గంటల 50 నిమిషాలకి సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు బయలుదేరి తర్వాత రోజు ఉదయం 7 గంటల 10 నిమిషాలకి నాగర్సోల్ దిగుతుంది. ఇది డైలీ ట్రైన్ అనమాట, అంటే ప్రతిరోజు ఉంటుంది ఈ ట్రైన్ వచ్చేసి. ఇవన్నమాట మనకున్న తెలంగాణ ఆంధ్ర నుంచి ఉన్న ట్రైన్స్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.